సత్యం గారు, ఇంతకు ముందు మీరు చెప్పినట్లు హైడ్రా రావడం మంచిదే. హైడ్రా చేసిన పనులు కూడా మంచివే. దానివల్ల మనకైతే రెవెన్యూ అయితే బ్యాక్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఒక విమర్శ ఉంది, అది కొంతవరకు నిజం కూడా. పేదల ఇల్లు మాత్రమే కూల్చింది హైడ్రా అనేది వాస్తవం. డబ్బున్న వాళ్ళ జోలికైతే వెళ్ళలేదు. దీనిపై మీరేమంటారు? పేదలైనా ధనికులైనా ఈ అగ్రెసివ్గా పోతే దీన్ని అసలు హైడ్రానే రద్దు చేయమనే దగ్గరికి వచ్చాయి రాజకీయ పార్టీలు. ఇది అవసరం లేదనే దగ్గరికి వచ్చాయి. కాబట్టి ముందు ఆ ఇళ్ల జోలికి పోకుండా ఖాళీ స్థలాలను ప్రొటెక్ట్ చేయాల్సినటువంటిది మొదలు పెడితే ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. ఇళ్ల అక్రమంగా కట్టారని చెప్పేసి కూలగొట్టడం మొదలు పెట్టే వరకల్లా ఆ వ్యతిరేకత వచ్చింది. రాజకీయ పార్టీలు దాన్ని ఇంకా ఎక్కువ చేసినాయి, దీన్ని డిఫెన్స్ లో పడేయాలని. కానీ అట్లా కాకుండా ముందు ఇప్పుడు ఖాళీ స్థలాలు ప్రొటెక్ట్ చేస్తుంటే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే ఆక్రమించి అమ్ముకొని దాంట్లో ఇల్లు కట్టుకున్న తర్వాత ఆక్రమించి డేటపోయాడు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు మిగిలిరు, భౌతికంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు అవుపడతారు. దాన్ని ఖాళీ చేయించాలంటే ఇల్లు కూడా కొట్టాలి. ఇల్లు కూడా కొడితే కట్టిన వాళ్ళు నష్టపడతారు తప్ప వాటిని అక్రమంగా ప్లాటింగ్ చేసినవాడు అవుపడ్డు. కాబట్టే వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు దాని వ్యూహం మార్చుకొని ఇవాళ ఒక 10 ఎకరాలు ప్లాటింగ్ చేసిన అనుకోండి, అది అక్రమ ప్లాటింగే కానివ్వండి. వాళ్ళకి ఒక 4 ఎకరాలు ఇల్లు కడితే 6 ఎకరాలు కాబట్టి ఇప్పుడు 6 ఎకరాలను ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతే కనీసం 50% అయినా జస్టిస్ జరుగుతుంది హైదరాబాద్ కు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఆ విధమైనటువంటి లిమిటేషన్స్ కొన్ని హైడ్రాకు వచ్చినాయి. ఇప్పుడు తర్వాత బిగ్ షాట్స్ నిజమే, కొంతమంది ఆక్రమించి కాలేజీలు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, చెరువులు కబ్జా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. ఇక అసలు చెరువులు కబ్జా చేసిన బయటకు తీయాలంటే సగం హైదరాబాద్ ఖాళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముందు ఖాళీ స్థలాలు కబ్జాలు చేసే ప్లాటింగ్ పెట్టే వాటిని కనుక ఆపగలిగితే హైదరాబాద్ చాలా బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఒక నిజాయితీగా ఒక పని మొదలు పెడితే సహజమే ముందు పేదోళ్లకు ఆల్టర్నేటివ్ అయితే ముందు కల్పించాలి. అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్నటువంటి వాళ్ళకు కొంతమంది ఇళ్లకు చేరారు, ఏది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చేరారు. అయితే వాళ్ళకేమైతుందో వాళ్ళ వృత్యం ఇక్కడ చేసి సస్టైన్ అయ్యారు, ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వాళ్ళ వృత్తికి దెబ్బ తగులుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సరౌండింగ్ లో ఇయ్యాలనే నిర్ణయం తీసుకున్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా. అట్లా అడిగాయి, ప్రభుత్వంగా అట్లా చేయబోతుంది. కాబట్టి దరిదాపు 50 ఏళ్ల నుంచి చేసినటువంటి ఆక్రమణల్ని 2 సంవత్సరాల బాగు చేయటం కష్టం. కాబట్టి స్టెప్ బై స్టెప్ ముందు ఉన్న చెరువుల్ని ప్రొటెక్ట్ చేయటం, తర్వాత ఉన్న ఖాళీ స్థలాలను ప్రొటెక్ట్ చేయటం, ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అంతుమీరిన అవినీతి అర్బన్ అడ్మినిస్ట్రేషన్ లో అంతుమీర అసలు మనం లెక్కేయలేము. అవినీతిలో ప్రతి సంవత్సరం ర్యాంకింగ్ ఇస్తుంటారు. కొన్నిసార్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కొన్నిసార్లు రెవెన్యూ, కొన్నిసార్లు పోలీస్ ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు ఉంటున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి వాళ్ళ దాపురించేది. వీటి ఇవాళ మనం గనక ఆక్రమించిన భూములు చూస్తే ఒక ఆయన సగం ముఖం రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అవుపడతాడు, సగం ఆయన రాజకీయ నాయకుడు అవుపడుతుంది ఆయన ముఖం. ఇంకో చోట ఆక్రమిస్తే ముందు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుపడతాడు, వెనక పాలిటీషియన్ అవుపడతాడు. ఇంకో దగ్గర చూస్తే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉంటాడు, వెనక రాజకీయ నాయకుడు ఉంటాడు, కమిషన్ తీసుకున్నటువంటి బ్యూరోక్రాట్ ఉంటాడు. ముగ్గురు పొత్తు ఉంటుంది. కొన్ని చోట్ల ముగ్గురు పొత్తు, కొన్ని చోట్ల ఇద్దరు పొత్తు, కొన్ని చోట్ల ఒకడే ద్విపాప్రాయం చేయగలుగుతాడు. అంటే 2 ముఖాలు ఉంటాయి ఆయనకు. ఇటు చూస్తే రియల్ ఎస్టేట్ గా అవుపడతాడు, ఇటు చూస్తే పాలిటీషియన్ గా అవుపడతాడు. ద్విపాత్రాయనం చేస్తాడు ఆయన. కాబట్టి ఇటువంటి వాళ్ళే ఇవాళ సిటీని దారుణంగా ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నారు. అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని అడ్డగించగలిగే ప్రజల చైతన్యం కూడా అవసరం. ఇవాళ హైడ్రాకు ప్రజల సపోర్ట్ ఉంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేయలేరు. కాబట్టి హైడ్రా కూడా కొంచెం డిస్క్రిమినేషన్ పాటించాలి. అంటే ఈ కట్టుకుని ఇళ్ళు కోల్చేయటం కాకుండా ఉన్నటువంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకు ఇప్పుడు గత నెల 2 రోజులు చేస్తున్నటువంటిది పోవాలి. ఎందుకంటే పాలిటిక్స్ తోటి అడ్మినిస్ట్రేషన్ నిజాయితీ తట్టుకోలేదు. ఎవరు అన్యాయాలకు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అటువంటిది అధిగమించి ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి హైడ్రా అనేటువంటి ఒక డయాస్ క్రియేట్ అయింది. అంటే ఇదివరకు ఈ బజార్ ఆక్రమిస్తుంది, పార్క్ ఆక్రమిస్తున్నట్టు ఎవరు చెప్పాలి? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాలి. వాళ్ళ పరోక్షంగా వాళ్ళ మద్దతుతోటి వాడు ఆక్రమణ చేస్తాడు. రాజకీయ నాయకుని పోవాలి, అసలు అతను రెస్పాండే ఇవ్వడు. పోలీస్ దగ్గరికి పోవాలి, అది సివిల్ మ్యాటర్, మేము పోవటానికి వెళ్ళేది అంటారు. ఎవరు చెప్పుకోవాలి?
ఇప్పుడు చెప్పుకునే ఒక సంస్థ వచ్చింది, అది హైడ్రా. ఎస్. అది అవుద్దా కాదా తర్వాత సంగతి, కానీ చెప్పుకునే సంస్థ ఎప్పుడైతే అది వాళ్ళు రియాక్ట్ అవుతారో మంచి రిజల్ట్ వస్తుంది వాళ్ళ. ఎస్. కాబట్టి ఒక చెప్పుకునేటువంటి ఒక డయాస్ని క్రియేట్ చేశారు, ఒక వేదికని క్రియేట్ చేశారు. అధికారులకు బాధ్యతలు వర్గీకరించడం, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే ఖర్చు చేయాలనే ప్రతిపాదన బాగుంటుందనుకోవచ్చా? అయితే రెండండి, ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ లెవెల్ ఒక డిబేట్ జరుగుతుంది. సౌత్ ఇండియా వాళ్ళు డెవలప్ చేసి జీడిపికి మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో వెయిటేజ్ పేదరికానికి 59%. అంటే అది లెక్కగట్టడంలో ఎక్కువ శాతం పేదరికం ఉండే వరకు నార్త్ స్టేట్ లో పోతున్నాయి. అరే మేము కట్టింది కూడా మాకు ఇవ్వట్లేదని సౌత్ గౌరవ పెడుతున్నారు. మా ఇంకా మిగతా ప్రాంతం ఎప్పుడు డెవలప్ అయితే మనమే అయితేని ఇంకొక వర్షన్ నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా అట్టే ఉంటది. అంటే వెనకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే మరి డెవలప్డ్ ప్రాంతాన్ని డెవలప్డ్ ఖర్చు పెడితే వాస్తవమే. ఇప్పుడు నిజంగా నిధులన్నీ ఎటుపోతున్నాయి అంటే నిధులన్నీ రిచ్ క్లాస్ ఎటుందో అడిపోతున్నాయి. మీరు పాత సిటీ లేదా కొత్తగా ఎక్స్టెంట్ అయ్యేదంటే మనకేం సౌకర్యాలు అవుపడవు. కానీ పంజాగుట్ట నుంచి అమీర్పేట నుంచి జూబిలీ హిల్స్ మీద నుంచి ఇవాళ దరిదాపు సంగారెడ్డి వరకు అటువైపు ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూడండి. కాబట్టి డెవలప్డ్ క్లాస్ ఎటుంటే అటు ఫెసిలిటీ. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి, తర్వాత జూబిలీ హిల్స్ ఉంది, తర్వాత గచ్చిబౌలు ఉంది, అట్నుంచి దరిదాపు చేవేళ్ల వరకు ఆ ఫెసిలిటీస్ చూడండి. రోడ్డు ఫెసిలిటీస్ కానీ డ్రైనేజ్ కానీ ఏదైనా యువతలు చూడండి. అంటే వచ్చేటువంటి ఇది ఎటు ఖర్చు పెడుతుందో అటు ఎక్కువ ఖర్చు పెడతారు. డెవలప్మెంట్ అటే అవ్వకుండా పోతుంది. రిచ్ క్లాస్ అంతా అటే షిఫ్ట్ అవ్వకుండా పోతుంది. ఇవాళ సిటీలో ఉన్నటువంటి అబవ్ మిడిల్ క్లాస్ కూడా అటువైపు షిఫ్ట్ అవుతూ పోతుంది. కాబట్టి వెళ్తా ఉంది. కాబట్టి డెవలప్డ్ అన్న దగ్గరనే చేసి డెవలప్డ్ చేయాలంటే మరి మిగతాదంతా వెనకబాటు అవుతుంది. కాబట్టి ఓవరాల్ డెవలప్మెంట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకే దేశంలో పేదరికం ఉన్నా, ఒకే దేశంలో రీజనల్ డెవలప్మెంట్ ఇంబ్యాలెన్స్ ఉన్నా అనేక సమస్యలు వస్తాయి. అందుకని బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ముఖ్యం. మెగా హైదరాబాద్ కు ఒక్క మేయర్, 3 సెక్టార్లకు 3 డిప్యూటీ మేయర్లను చేసి స్థానికంగా డిప్యూటీ మేయర్ల ప్రభావం పెంచే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అది ఇప్పుడు బెంగళూరులో అమలు చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఎందుకు చేయొద్దు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. రేపు రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్బన్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని, అట్లాగే ఇతర దేశాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద ప్లాండ్ సిటీస్ ఉన్నాయి, ఆ వాటిల్లో ఎట్లయితే మంచి ఫీజిబిలిటీ ఉందో, తర్వాత వెల్ డెవలప్డ్ బెంగళూరు కొంత ప్లాండ్గా మిగతా తోడు పోలిస్తే ప్లాండ్ డెవలప్ అయినటువంటి ఢిల్లీ, బెంగళూరులో ఎట్లా సక్సెస్ అవుతుందో వాటి ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకొని చేయటం ముఖ్యం. పొలిటికల్ ఆబ్లిగేషన్ తోటి కాకుండా అడ్మినిస్ట్రేషన్ యొక్క ఆస్పెక్ట్ని ఆలోచించడం మంచిది, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని ఆలోచించడం మంచిది, అలా చూసి చేయటం మంచిది. కాబట్టి అట్లా కాకుండా చేస్తే సెల్ఫ్ ఇంట్రెస్ట్ చేస్తే మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ చేస్తున్నటువంటి దాన్ని విభజించకుండా అట్లా డిప్యూటీ మేయర్లు ఒకే సిటీ గుంటి చేస్తారా, లేదా 3 రీజనల్ టౌన్స్ డెవలప్ చేస్తారా అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్ ఇవాళ పరిపాలకుల యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మనం ఏది బెనిఫిట్ అనేటువంటిది అర్బన్లో చాలా స్టడీస్ వచ్చినాయి, అర్బన్ డెవలప్మెంట్ మీద, అలాగే రీజనల్ డెవలప్మెంట్ మీద చాలా స్టడీస్ వచ్చినాయి, అర్బన్ ప్లానింగ్ మీద చాలా స్టడీస్ వచ్చినాయి. వాటన్నిటిని గమనంలో తీసుకొని మనం నిర్ణయం తీసుకోవటం మంచిది. సత్యం గారు, అలాగే తాజా పాలక మండలి పరిధితో ఉన్న జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, గెలవలేమనే భయంతోనే మెగా హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని పొలిటికల్ విమర్శ ఉంది. శివారు ప్రాంతాలను విలీనం చేసుకుంటే గెలుస్తామనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మెగా జిహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది అనే విమర్శలను ఏ విధంగా చూస్తారు? రాజకీయ పార్టీలు ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారండి, ఎవరి అడ్వాంటేజ్ కు వాళ్ళు లెసన్స్ తీసుకుంటారు. రాజకీయ నాయకుల స్టేట్మెంట్ ఆధారంగా మనం అనాలిసిస్ చేయకూడదు. ఎందుకంటే బీఆర్ఎస్ నిజమే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు, కానీ మొన్న ఉప ఎన్నికల్లో 2 ఎన్నికల్లో ఓడిపోయారుగా హైదరాబాద్లోనే. అందుకని రాజకీయ స్టేట్ లెవెల్లో పొలిటికల్ ఆల్టర్నేటివ్స్ మారుతుంటే పబ్లిక్ కూడా మారుతుంటారు, ఓటింగ్ ప్యాటర్న్ కూడా మారుతుంటారు. కాబట్టి అట్లా అనుకోవటానికి వీల్లేదు. ఒకప్పుడు తిరుగులోని శక్తి బీజేపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ దరిదాపు 100కు పైగా గెలిచింది, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా గెలిచింది.
ఇప్పుడున్న పరిస్థితులు ఉప ఎన్నికలు జరిగితే మళ్ళీ ఓడిపోయింది. ఓడిపోయింది. ఎస్. కాబట్టి జనం షిఫ్ట్ అవుతుంటారు, లీడర్స్ కూడా షిఫ్ట్ అవుతుంటారు. కాబట్టి పొలిటికల్ కాంపోజిషన్ ఒకే తీరుగా ఉండదు, మారుతుంటది. అందులో స్టేట్ గవర్నమెంట్స్ మారుతా ఉంటే, పొలిటికల్ అడ్వాంటేజ్ మారుతా ఉంటే, వ్యక్తులు కూడా అడ్వాంటేజ్ కి అనుకూలంగా మారుతా ఉంటారు. కాబట్టి ఇది పర్మనెంట్ కాన్సెప్ట్ కాదు, పర్మనెంట్ పర్సెప్షన్ కాదు. సహజమే, నిజంగా బీజేపీ బలంగా ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా బలంగా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు పొలిటికల్ షిఫ్టింగ్ కాంగ్రెస్ వైపు జరిగింది. అట్లాగే 2 ఉప ఎన్నికలు చూస్తే కాంగ్రెస్ వైపు జరిగింది. కాబట్టి ఇదే లీడర్లు, గెలిచిన లీడర్లు చాలా మంది కాంగ్రెస్ చేరిపోయారు. రేపు ఇటువంటి వాళ్ళందరూ ఎంతమంది చేరతారు, ఎంతమంది ఉంటారు, తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నిటి మీద ఆధారపడదు. కాబట్టి మనం దాన్ని పర్మనెంట్ గా తీసుకోకూడదు. ఎవరిదైనా ఈ 3 పార్టీలు ఎవరు క్లెయిమ్ చేసినా ఇది కరెక్ట్, ఇది పర్మనెంట్, ఇది మారదు అనుకునేటువంటి అవకాశం లేదు. పరిస్థితులు మారుతుంటే ఓటింగ్ ప్యాటర్న్ మారుతుంది, లీడర్లు మారుతుర్రు, తర్వాత పొలిటికల్ కాంపోజిషన్ కూడా మారుతుంది, ఎత్తులు పొత్తులు. కాబట్టి మనం ముందే పలానా పార్టీకి అడ్వాంటేజ్ ఉందని చెప్పలేము. అయితే ఈ 3 ముక్కల వ్యవహారం మళ్ళీ పాలనా ఇబ్బందులకు కేంద్ర బిందువు అవుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే పొలిటికల్ డెసిషన్ ఒకటే ఉంటది. జిహెచ్ఎంసీ ఒకటిగానే ఉంటే, 300 మంది కార్పొరేట్లు ఒక జిహెచ్ఎంసీలో ఉంటే ఖచ్చితంగా పొలిటికల్ డెసిషన్ ఒకటిగానే ఉంటది. జిహెచ్ఎంసీ పాలక మండలి డెసిషనే ఉంటది. ఆ డెసిషన్స్ అమలు చేసేటప్పుడు 3 డిప్యూటీ మేయర్ల, 3 కమిషనర్ల అలా అమలు చేసేటప్పుడు ఆ విధంగా చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని సహజంగానే మరి ఇంటర్నేషనల్ క్యారెక్టర్ వస్తుంది. ఇప్పటికే మెట్రోపాలిటన్ క్యారెక్టర్ ఉంది హైదరాబాద్కు. అట్లాగే అనేక ఇంటర్నేషనల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ లో ఉన్న రేట్లు పెరగటం తగ్గటం అనేది లోకల్ గా ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉంటే, ఇంటర్నేషనల్ గా నేషనల్ లెవెల్ గా వచ్చేటువంటి డెవలప్మెంటల్ చేంజెస్ కొన్ని. ఇప్పుడు ఐటీ ఉంది, అది ఇంటర్నేషనల్ క్యారెక్టర్. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ప్రాస్పరస్ ఉంటే హైదరాబాద్ ఐటీ కూడా ప్రాస్పరస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ గా డౌన్ అయితే, హైదరాబాద్ డౌన్ అయితే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అటువంటి ఇంటర్నేషనల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అట్లాగే సర్వీస్ సెక్టర్ లో ఇంకా అనేకమైనటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, తర్వాత బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇవన్నీ ఎక్స్టెండ్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్టెన్షన్ అవుతా ఉంటే అవన్నీ నేషనల్ క్యారెక్టర్స్. అవి ఎక్స్టెన్షన్ అవుతుంటే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి లోకల్ గా కొంత తక్కువ ఉన్నా అది కాపాడుతుంటది. తర్వాత అట్లా కాదు, లోకల్ గా మధ్యతరగతి రైతులకు బాగా పంటలు పడినాయి, ఉద్యోగస్తులకు పిఆర్సీ ఎక్కువ ఇచ్చిర్రు, స్టేట్ పిఆర్సీ, సెంట్రల్ పిఆర్సీ, ఇటువంటి లోకల్ క్యారెక్టర్స్ అడ్వాంటేజ్ ఉంటే అట్లే రియల్ ఎస్టేట్ కూడా అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్కి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్యారెక్టర్స్, నేషనల్ క్యారెక్టర్స్, లోకల్ క్యారెక్టర్స్ 3 ఉన్నాయి. కాబట్టి ఏమైనా పడిపోయిందనగా ఏడ పడిపోదు, ఏమైనా తగ్గిందనగా ఏడ తగ్గదు, ఏమైనా పెరిగిందనగా ఏడ పెరగదు. అది ఈ 3 యొక్క కాంపోజిషన్ వల్ల అలా జరుగుతుంది. కాబట్టి రేపు కూడా పెట్టే నిధులు, రాబడులు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ సెకండ్ స్టేజ్ కి మెట్రోకి ఇవ్వలేదు సెంట్రల్ బడ్జెట్ లో. అట్లాగే RRR కు పెద్దగా గత కేటాయింపులే కంటిన్యూ అవుతున్నాయి, కొత్త కేటాయింపులు లేవు. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ అవసరం హైదరాబాద్ డెవలప్మెంట్ కు. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ 11,000 బడ్జెట్ ఎట్లా నిజం చేస్తుంది హైదరాబాద్ బడ్జెట్ ని, అర్బన్ డెవలప్మెంట్ లో భాగంగా హైదరాబాద్కి ఎంత కేటాయిస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత హైదరాబాద్ మీద రెవెన్యూ ఎంత మోపప్ చేస్తారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ 3 ముక్కలైతే తగ్గటమో పెరగటమో కాదు, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా పాజిటివ్ గా మలుచుకోవాలి. అప్పుడు హైదరాబాద్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ సత్యం గారు, అలాగే సెక్టార్లకు